ఇంప్లిమెంట్ ఆపేశాం. We never implemented GO number 217. Please note it down. ఇన్లాండ్ ఫిషర్మెన్ సోదరులు అందరూ కూడా తెలిసింది, తెలియని వాళ్ళు ఎవరు లేరు. మీలాంటి పెద్ద పెద్ద నాయకులు మా మీద బురద చల్లడానికి దాన్ని ఉపయోగించుకున్నారు తప్ప 217 జీవోని అయితే రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడా కూడా ఇంప్లిమెంట్ చేయలేదు. బై ఆర్డర్ అబేన్స్లో పెట్టండి అన్నటువంటి ఒక ఆర్డర్ ఇచ్చామని ఈ సందర్భంగా నేనైతే కొల్లు రవీంద్ర గారికి తెలియజేయదలుచుకున్నాను. తెలుసుకోవాలి మీరు. అలాంటి మీరు జగన్మోహన్ రెడ్డి గారి కాయ కష్టం వల్ల, జగన్మోహన్ రెడ్డి గారి కష్టం వల్ల నిర్మాణం పూర్తి చేసుకున్నటువంటి ఒక హార్బర్ ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చేస్తుంటే మీరు వెళ్ళి ఒత్తాసు పలుకుతారా? ఇదే మత్స్యకార నాయకుడిగా మీరు చేసేది. ఈ రాష్ట్రంలో మత్స్యకారులు అందరూ అనుకుంటున్నారు నారా లోకేష్కి కొల్లు రవీంద్ర గారు బినామీ అని. ఇది నేనన్న మాట కాదండి. విజయవాడ వచ్చి ఓ 10 మంది మత్స్యకార నాయకులు పిలిచి మాట్లాడితే వాళ్ళందరూ చెప్పే మాట. మీరు బినామీగా మీరు ఆస్తులకో ఇంకో దానికో ఉండండి. మత్స్యకార హక్కుల్ని కూడా మీరు బినామీ కింద తాకట్టు పెట్టద్దని మీకైతే నేను హితవు పలుకుతా ఉన్నాను. మీరు బినామీగా ఆస్తుల ప్రకారం, అంతస్తుల ప్రకారం, ఇంకో దాని ప్రకారం ఉండండి. మా హక్కులను కూడా మీరు బినామీ కదని చెప్పి ఆయన దగ్గర తాకట్టు పెట్టు. దయచేసి కొల్లు రవీంద్ర గారు ఇది నోట్ చేసుకోవాలి. ఏంటి అన్యాయం? నిర్మాణం పూర్తయినటువంటి హార్బర్ అది వర్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభించారు మార్చి 12న. ఆగస్టులో మళ్ళీ ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. అది అంటే ఏంటి? జూన్ 12 ఎప్పుడు మీ ప్రభుత్వం కొలువు తీరింది, ఆగస్టులో ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. దాని మీనింగ్ ఏంటి? అంటే నిర్మాణం అంతా పూర్తి అయిపోయిందనే కదా దాని మీనింగ్. మీరు 2 నెలల్లో మీరేం కట్టలేరు కదా. 2 నెలల్లో మీరు కట్టేశారా ఆ బిల్డింగ్లు బొలేరోలన్నీ? 2 నెలల్లో మీరు బ్రేక్ వాటర్స్ కట్టేశారా? 2 నెలల్లో మీరు డ్రెడ్జింగ్ చేస్తారా? 2 నెలల్లో మీరు ల్యాండ్ ఎక్విజిషన్ చేస్తారా? ఏం మాట్లాడు నాకు అర్థమవుతుంది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత జువలతీ నిర్మాణం ఊపందుకుందట. ఏంటి ఊపందుకున్నది? శరవేగంగా నిర్మాణాలు సాగాయట. ఒక్క తట్టెడు మట్టి వేస్తారా మీరు? తట్టెడు మట్టి. ఒక్క సిమెంట్ బస్తా అక్కడ వేస్తారా మీరు? ఒక్క ఇటుకు వాడారా మీరు? ఎందుకు అలాంటి అబద్ధాలని మాట్లాడతారు? పూర్తయిన హార్బర్ అది. పూర్తయిన తర్వాతనే జగన్మోహన్ రెడ్డి గారు ప్రారంభం చేస్తారు. ఏదో అడావుడుగా చంద్రబాబు నాయుడు గారిలో చెయ్యరు జగన్ సార్. జూన్ 12న ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం అయింది. ఆగస్ట్ 2న ఎప్పుడో ప్రధానమంత్రి గారు ప్రారంభించారు. అంటే ఆ నెలన్నర టైంలోనే మీరు అన్ని నిర్మాణాలు చేశారా? శరవేగంగా నిర్మాణాలు చేశారని చెప్తున్నారు. ఎప్పుడు చేశారు? జగన్మోహన్ రెడ్డి గారి కష్టం అది, జగన్మోహన్ రెడ్డి గారి సంకల్పం అది. జాతికి అంకితం చేసిన తరువాత ఇప్పటి వరకు మత్స్యకారులకు హ్యాండ్ ఓవర్ చేయకుండా మీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అంటే సుమారుగా అక్టోబర్ నవంబర్లో మీరు ఒక నోటిఫికేషన్ ఇచ్చారు. మీరు ఏపీఎంబీలు ఇప్పటికి కూడా నోటిఫికేషన్ ఉంది, చూడండి. మీరు ఈ హార్బర్లన్నింటినీ కూడా ప్రైవేట్ వ్యక్తులకి ఓఎన్ఎంకి ఇవ్వడానికి అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. మీరు పోర్టులకు వేరేగా, హార్బర్లకు వేరేగా ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తాం పీపీపీ మోడ్లు అని చెప్పి నోటిఫికేషన్ ఇచ్చారు. మీరు ఉన్నాయి, ఇంతకుముందు నోటిఫికేషన్ మీకు చూపించాం కదా. ఎవరు చెప్తారు అబద్ధాలు? మీరు ఇవన్నీ ఆన్ పేపర్ ఉన్నవే. పూర్తయిన నిర్మాణంలో మత్స్యకారులు అలౌ చేస్తే హార్బర్లు ఎందుకు కట్టించుకుంటామండి? తెలియడం లేదా మనకి? గుజరాత్ వెళ్తే మనోళ్ళు, బొంబాయి వెళ్తే మనోళ్ళు ఉన్నారు, గోవా వెళ్తే మనోళ్ళు ఉన్నారు, మంగళూరు వెళ్తే మనోళ్ళు ఉన్నారు, చెన్నై వెళ్తే మనోళ్ళు ఉన్నారు, కొచ్చిన్ వెళ్తే మనోళ్ళు ఉన్నారు, శ్రీలంకలో చిక్కుపోతే మనోళ్ళు, పాకిస్తాన్లో చిక్కుపోతే మనోళ్ళు, బంగ్లాదేశ్లో చిక్కుపోతే మనోళ్ళు. ఎందుకు ఇంతమంది వలసలు వెళ్తున్నారు?
ఎందుకు వెళ్తున్నారంటే ఇక్కడ డీప్ సీ ఫిషింగ్ చేయడానికి అనువైనటువంటి ఫెసిలిటీస్ లేవు కాబట్టి. అర్థమవడం లేదా? ఎందుకు అర్థం చేసుకోరు మా మత్స్యకారుల కోసం ఎవరు? డీప్ సీ ఫిషింగ్ చేయడానికి అనువైనటువంటి ఫెసిలిటీస్ మన రాష్ట్రంలో లేవు కాబట్టి ఇన్ని వేల మంది, లక్షల మంది మత్స్యకారులు ఇతర రాష్ట్రాలకు వలస వెళ్ళి అక్కడ కూడా చేపల వేట చేస్తున్నారు. ఇది మన రాష్ట్ర దౌర్భాగ్యం. ఎవడో ఒకడు వచ్చి మార్చకపోతాడా? ఎవడో ఒకడు వచ్చి మా జీవితాన్ని బాగు చేయకపోతాడా? ఎవడో ఒకడు వచ్చి మా వలసలు ఆపకపోతాడా? ఎవడో ఒకడు వచ్చి మాకు దారి చూపించకపోతాడా అని వేయి కళ్ళతో ఎదురు చూసినటువంటి సందర్భంలో ఇదిగో వచ్చారు జగన్మోహన్ రెడ్డి గారు. మినుకు మినుకుమంటూ ఆరిపోతున్నటువంటి జీవితంలో వెలుగులు నింపేటటువంటి నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ప్రతి జిల్లాలో కూడా నేను హార్బర్లు కడతానని చెప్పి మాట ఇచ్చిన మాట ప్రకారం ఈరోజు ప్రతి జిల్లాలో కూడా హార్బర్ల నిర్మాణం మొదలుపెట్టినటువంటి ఘనత శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. ఇది కదా వాస్తవం. ఇంకా ఎందుకు కళ్ళబొల్లు మాట్లాడతారు? మీరు అడగండి మీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారు, మీరు అడగండి మీ జాతీయ ప్రెసిడెంట్ నారా లోకేష్ గారిని. ఇన్నేళ్ళు మన చరిత్రలో మనం ఎందుకు ఒక హార్బర్ కానీ, ఒక పోర్ట్ కానీ, ఒక ఎఫ్ఎల్స్ కానీ కట్టించుకోలేకపోయాము, ఈరోజు మా మత్స్యకారులను అడుగుతున్నారని చెప్పి మీరు అడగండి. మీరు కుల రవీంద్ర గారు, మీరు మత్స్యకారులు అయితే మీరు అడగండి. నేను ఛాలెంజ్ చేస్తున్నాను. మత్స్యకారులకు అవసరమైనటువంటి ఫెసిలిటీలు ఇప్పుడు సాగర్ డిఫెన్స్ సిస్టమ్స్. వీళ్ళంటారు ఈ సాగర్ డిఫెన్స్ సిస్టమ్స్ అన్నటువంటిది ఇదేదో పెద్ద ఆర్గనైజేషన్ మాదిరి, ఇదేదో భారతదేశ రక్షణ వ్యవస్థని వీళ్ళే తయారు చేసి రక్షణ శాఖలో ఇన్కార్పొరేట్ చేసేట్టుగా మాట్లాడతారు. ఆ కంపెనీ స్థితిగతుల గురించి మనకు వద్దు. నేను అనేది వెరీ సింపుల్. 800 మీటర్ల బెర్త్ అది. ఓకే, 800 మీటర్ల బెర్త్లో 1000-1250 బోట్లు పార్కింగ్ చేసుకోవడానికి ఆ ప్లేస్ సరిపోతుంది. ఇన్ ఫ్యూచర్ బోట్లు కానీ పెరిగితే ఇంకా బెర్త్ సరిపోదు, ఆ బెర్త్ని ఎక్స్టెండ్ చేయాలి మనం. అవసరమైతే చేస్తాం. ఇది కదా పాయింట్. ఆ 800 మీటర్ల బెర్త్లో మీరు 300 మీటర్లు, 400 మీటర్లు మీరు బెర్తే ఒక ప్రైవేట్ సంస్థ కేటాయించారు. రవీంద్ర గారు, ఇది ముందు మీరు తెలుసుకోవాలా. ఆ ప్రైవేట్ కంపెనీ వాళ్ళకి అక్కడ ఏవేవి కేటాయించారో నేను చెప్తున్నాను, వినండి. 27 ఎకరాలు, 29-30 ఎకరాలు భూమి కేటాయించారు. భూమి అంటే అక్కడ కాకపోతే ఇంకో దగ్గర ఏదో జరుగుతుంది. కానీ బెర్త్ 40% బెర్త్ వాళ్ళకి కేటాయించారు. 40% కేటాయించిన